హాయ్ ఫ్రెండ్స్, నిన్నటి క్లాసులో మనం ఈ సిరీస్ ఆఫ్ వీడియోస్కి సంబంధించిన ఇంట్రడక్షన్ని, అలాగే ఆర్ఎస్ అగర్వాల్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ బుక్కి సంబంధించిన చాప్టర్స్ని, అందులో ఉన్న కంటెంట్స్ గురించి నిన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు మనం మన ఫస్ట్ చాప్టర్ని మొదలు పెట్టబోతున్నాం. దాని పేరు నెంబర్ సిస్టమ్. అందులో భాగంగా ఈ చాప్టర్లో మనం ఈరోజు క్లాస్లో ముందు అసలు నెంబర్స్ అంటే ఏంటి, వాటిని ఎలా చదవాలి, ఆ తర్వాత ప్లేస్ వాల్యూకి ఫేస్ వాల్యూకి మధ్యలో డిఫరెన్స్ ఏంటి, అసలు ఆ ప్లేస్ వాల్యూ ఫేస్ వాల్యూ అంటే ఏంటి, తర్వాత వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్ అంటే న్యాచురల్ నెంబర్, హోల్ నెంబర్స్, రేషనల్, ఇర్రేషనల్, ఇంటీజర్స్, ఈవెన్, ఆడ్, ఎక్సెట్రా వాటి గురించి, తర్వాత కొన్ని ఆడ్ ఈవెన్ కాంబినేషన్స్ గురించి నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో యాడ్ చేస్తే ఈవెన్ నెంబర్ వస్తుంది. అలాంటి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి ఈరోజు మనం చూడబోతున్నాం. ఫస్ట్ టాపిక్ నెంబర్స్. ఇందులో మీరు ఈ టేబుల్ని గమనించినట్లయితే మనకు ప్లేస్ వాల్యూస్ గురించి అర్థమవుతుంది. వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్, 10,000, ల్యాక్స్, 10 lakhs, క్రోర్స్ అండ్ 10 crores. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, సే 956. 956లో 6 అనేది వన్స్ ప్లేస్లో ఉంది, 5 అనేది టెన్స్ ప్లేస్లో ఉంది, 9 అనేది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది. ఓకే, అలాగే ఇప్పుడు ఈ నెంబర్ చదవాలంటే 900 ఇంటూ టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 50, యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 6, అందుకని 956 అని చదువుతాం. అలాగే అక్కడ బుక్లో ఇచ్చిన చివరి 4th పాయింట్ని చూడండి ఒక్కసారి. నేను మార్క్ చేశాను కదా, అది అందులో 10 crores దగ్గర 5, 1 crore దగ్గర 6, అంటే ఇప్పుడు ఆ నెంబర్ని చదవటం వల్ల 56 crores. 10 lakhs దగ్గర 1, lakhs దగ్గర 3, కాబట్టి 13 lakhs. అలాగే 10,000s దగ్గర 0, 1000 దగ్గర 7, అంటే 7,000. అలాగే హండ్రెడ్స్ దగ్గర 0, కాబట్టి 0, టెన్స్ దగ్గర 9 అండ్ వన్స్ డిజిట్లో 0, కాబట్టి 90. అప్పుడు ఈ మొత్తం నెంబర్ని ఎలా చదువుతాం? 56 crores, 13 lakhs, 7,090. అలాగే దాని పైన ఉన్న ఎగ్జాంపుల్ని కూడా చూడండి. థర్డ్ ఎగ్జాంపుల్, 3 crores, 52 lakhs, 18,009. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. మీకు ఇది అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ టాపిక్, అసలు ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ అంటే ఏంటి ఫేస్ వాల్యూ? ఫేస్ వాల్యూ అంటే ఇప్పుడు ఏదైనా ఒక నెంబర్ని తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, వేరే ఏదో నెంబర్ ఎందుకు, మనం ఇందాక తీసుకున్న నెంబర్ 956 తీసుకుందాం. ఇందులో ఫేస్ వాల్యూ ఆఫ్ 5 ఎంత అంటే 5. అలాగే ఫేస్ వాల్యూ ఆఫ్ 6 ఎంత అంటే 6. అలాగే ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఎంత అంటే 9. అర్థమైంది అనుకుంటా. ఇప్పుడు ఒక నెంబర్ తీసుకుందాం, అందులో ఎగ్జాంపుల్లో ఇచ్చిన నెంబర్ తీసుకుందాం, 6,872. ఈ నెంబర్లో 2 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 2. 7 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 7. 8 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 8. 6 యొక్క ఫేస్ వాల్యూ ఎంత? 6. అర్థమైందనే అనుకుంటున్నాను. నెక్స్ట్ టాపిక్కి వెళ్దాం, ప్లేస్ వాల్యూ. ఇప్పుడు మనం నేర్చుకుంది ఫేస్ వాల్యూ. ఇప్పుడు నేను చెప్పబోయేది
ప్లేస్ వాల్యూ. ఓకే, ఈ ప్లేస్ వాల్యూని లోకల్ వాల్యూ అని కూడా పిలుస్తారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెంబర్ 6872 ఉంది. ఇందులో 8 యొక్క ప్లేస్ వాల్యూ ఏమవుతుందంటే 800 అవుతుంది. ఇది ఎలా వచ్చిందంటే ఆ డిజిట్ని మనం అది ఏ ప్లేస్లో ఉంది అనే దాంతో మల్టిప్లై చేయాలి. అది 100s ప్లేస్లో ఉంది కాబట్టి 100 తోటి మల్టిప్లై చేయాలి. అప్పుడు ఎంత వస్తుంది? 800. ఫర్ ఎగ్జాంపుల్ అదే నెంబర్లో 7 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 7 ఇంటూ అది టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 10, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 70. ఓకే, అలాగే 6 దాని ప్లేస్ వాల్యూ 1000 కాబట్టి ప్లేస్ వాల్యూ ఎంత అవుతుందండి? 6000. అలాగే 2 అనేది యూనిట్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2. అర్థమైందని భావిస్తున్నాను. ఓకే, దాంట్లో ఉన్న ఎగ్జాంపుల్స్ ఒకసారి చూడండి. 70,984 ఈ నెంబర్లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 4, అది యూనిట్స్ డిజిట్లో ఉంది కాబట్టి 4 ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 4. ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 టెన్స్ డిజిట్లో ఉంది కాబట్టి 8 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 80. ప్లేస్ వాల్యూ ఆఫ్ 9 ఇంటూ 100, ఎందుకంటే అది హండ్రెడ్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 900. అండ్ ప్లేస్ వాల్యూ ఆఫ్ 7 10,000s ప్లేస్లో ఉంది కాబట్టి 70,000. ఓకే, అక్కడ నోట్ కూడా ఉంది, నోట్ కూడా ఒకసారి చూసుకోండి. ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఇన్ ఏ గివెన్ న్యూమరల్ ఈజ్ 0 ఎట్ వాట్ ఎవర్ ప్లేస్ ఇట్ మే బి. అంటే ఏదైనా ఒక నెంబర్లో ఒకవేళ 0 అనే డిజిట్ ఉంటే దాని ప్లేస్ వాల్యూ ఎప్పటికీ 0. అంటే 70,200 ఉంది, 70,200 ఉంది. ఇందులో ఈ 0 యొక్క ప్లేస్ వాల్యూ ఎంత? 0. ఈ 0 యొక్క ప్లేస్ వాల్యూ 0. ఈ 0 యొక్క ప్లేస్ వాల్యూ ఇది కూడా 0నే. ఓకే, నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వేరియస్ టైప్స్ ఆఫ్ నెంబర్స్. అందులో ఫస్ట్ది న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్స్ అంటే 1, 2, 3, 4 అప్ టు సో ఆన్ n వరకు. అంటే మనం ఇప్పుడు కౌంట్ చేస్తుంటాం కదండి, 1, 2, 3, 4, 5, 6, 7 అప్ టు సో ఆన్ n వరకు న్యాచురల్ నెంబర్సే. వేర్ n ఈజ్ ఆల్సో ఏ న్యాచురల్ నెంబర్. ఓకే, నెక్స్ట్ హోల్ నెంబర్స్. హోల్ నెంబర్స్ అంటే ఈ న్యాచురల్ నెంబర్స్కి ముందు ఒకవేళ 0 కూడా ఇంక్లూడ్ అయి ఉంటే వాటిని మనం హోల్ నెంబర్స్ అని పిలుస్తాం. అంటే సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ 0 ఆర్ నోన్ యాజ్ హోల్ నెంబర్స్. ఓకే, నెక్స్ట్ ఇంటీజర్స్. ఇంటీజర్స్ అంటే మనం ఇందాక చెప్పుకున్న అన్ని పాజిటివ్ ఇంటీజర్స్, అంటే 1 నుంచి n దాకా 1, 2, 3, 4 అప్ టు సో ఆన్, అండ్ 0 అండ్ నెగిటివ్ నెంబర్స్ -1, -2, -3, -4 అప్ టు సో ఆన్. వీటన్నిటిని కలిపి ఇంటీజర్స్ అని అంటాం. ఓకే, తర్వాత ఈవెన్ నెంబర్స్. ఈవెన్ నెంబర్స్ అంటే ఏదైతే ఒక నెంబర్ 2 తోటి డివిజిబుల్ అవుతుందో దాన్ని ఈవెన్ నెంబర్ అని చెప్తాం. అంటే 2, 4, 6, 8, 10 అప్ టు సో ఆన్ 2n. ఒక ఈవెన్ నెంబర్ని మనం 2n తోటి రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్ అంటే ఏ కౌంటింగ్ నెంబర్ నాట్ డివిజిబుల్ బై 2 ఈజ్ కాల్డ్ అన్ ఆడ్ నెంబర్. అంటే ఏదైనా ఒక నెంబర్ 2 తోటి డివిజిబుల్ కాకపోయి ఉంటే
దాన్ని ఆడ్ నెంబర్ అని అంటాం. 1 2 1 3 5 7 అప్ టు సో ఆన్ 2n+1. మనం ఆడ్ నెంబర్ని 2n+1 తోటి డినోట్ చేస్తాం. ఏ ప్రైమ్ నెంబర్ అంటే ఏ కౌంటింగ్ నెంబర్ ఈజ్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఇట్ హ్యాస్ ఎగ్జాక్ట్లీ 2 ఫ్యాక్టర్స్ నేమ్లీ ఇట్ సెల్ఫ్ అండ్ 1. అంటే ఒక నెంబర్ని ప్రైమ్ నెంబర్ అని ఎప్పుడు పిలుస్తామంటే దానికి ఖచ్చితంగా 2 ఫ్యాక్టర్స్ ఉండాలి. ఆ 2 ఫ్యాక్టర్స్ కూడా ఏంటిది? ఒకటి ఇట్ సెల్ఫ్ అండ్ 1. అంటే ఇప్పుడు 2 ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఉంది. 2 ఏ నెంబర్ తోటి డివిజిబుల్ అవుతుంది? ఒకటి 2 ఇట్ సెల్ఫ్ తోటి డివిజిబుల్ అవుతుంది, అలాగే 1 తోటి డివిజిబుల్ అవుతుంది. అంటే దానికి 2 ఫ్యాక్టర్స్ అండ్ 2 అండ్ 1 రెండు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు 3 ఉంది. 3 ఎన్నిటితో డివైడ్ అవుతుందండి? అది కూడా 2 తోటే. ఎలా? 3 ఇట్ సెల్ఫ్ దాంతో ఒకసారి డివైడ్ చేయగలుగుతుంది, 3 1 తోటి ఒకసారి డివిజిబుల్ అవుతుంది. ఇప్పుడు 4 ఉంది. 4 అనేది 2 తోటి డివిజిబుల్ అవుతుంది, అలాగే దాని నెంబర్తో డివైడ్ అవుతుంది, అలాగే 1 తోటి కూడా డివైడ్ అవుతుంది. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? మొత్తం 3 ఉన్నాయి. కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్. ఆల్ కౌంటింగ్ నెంబర్స్ విచ్ ఆర్ నాట్ ప్రైమ్ ఆర్ కాల్డ్ కాంపోజిట్ నెంబర్స్. ఏ కాంపోజిట్ నెంబర్ హ్యాస్ మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్. ప్రైమ్ నెంబర్స్ కానివన్నీ కాంపోజిట్ నెంబర్స్. ఇది దాని డైరెక్ట్ డెఫినేషన్ ఆర్ డైరెక్ట్ మీనింగ్. దీన్ని కొంచెం బ్రీఫ్గా చెప్పాలంటే ఏదైనా ఒక నెంబర్కి మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉంటే దాన్ని కాంపోజిట్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే చూసాం 4 అనేదాన్ని మనం 2 తోటి 1 తోటి అండ్ ఇట్ సెల్ఫ్ 4 తోటి డివైడ్ చేయగలుగుతాం. అంటే దీనికి ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ వస్తున్నాయి, కాబట్టి ఇట్ ఈజ్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, నెక్స్ట్ పర్ఫెక్ట్ నెంబర్. A number, the sum of whose factors is equal to the number, is called a perfect number. Example 628 and 496. ఇప్పుడు ఏదైతే ఒక నెంబరు దాని ఫ్యాక్టర్స్ అన్నిటినీ యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుందో దాన్ని మనం పర్ఫెక్ట్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 ఉంది. 6 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 2 అండ్ 3. ఇవి మూడింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 1 + 2 + 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 6. అంటే ఏదైనా ఒక నెంబర్ వాటి ఫ్యాక్టర్స్ అన్నిటిని యాడ్ చేస్తే అదే నెంబర్ వస్తుందో దాన్ని పర్ఫెక్ట్ నెంబర్గా మనం చెప్పుకుంటాం. కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్. 2 నెంబర్స్ హూస్ HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ is 1 ఆర్ కాల్డ్ కోప్రైమ్ నెంబర్స్. అంటే ఇప్పుడు ఏవైనా ఒక సెట్ ఆఫ్ 2 నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇచ్చినవి తీసుకుందాం. 2, 3 ఉంది. అయితే 2 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 అండ్ 2. 3కి ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 అండ్ 3. అయితే వీటి రెండింటికి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందండి? కామన్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే 1 ఉందండి. ఇలాంటి వాటిని కోప్రైమ్స్ ఆర్ రిలేటివ్ ప్రైమ్స్ అని పిలుస్తారు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 8 అండ్ 9 ఉందండి. 8 యొక్క ఫ్యాక్టర్స్ ఏంటండి? 1 2 4 అండ్ 8. 9కి ఫ్యాక్టర్స్ ఎంతండి? 1 3 అండ్ 9. ఈ రెండు నెంబర్స్కి హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఎంత ఉందండి? 1. కాబట్టి ఇవి రెండు కోప్రైమ్ నెంబర్స్. ఓకే, ట్విన్ ప్రైమ్స్. ఏవైనా 2 ప్రైమ్ నెంబర్స్ అంటే సక్సెసివ్ ప్రైమ్ నెంబర్స్ వాటి డిఫరెన్స్ 2 వస్తుందో వాటిని ట్విన్ ప్రైమ్స్ అంటారు. మళ్ళీ ఒకసారి, ఏవైనా 2
టూ ప్రైమ్ నెంబర్స్, టూ కాన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉన్న రెండు ప్రైమ్ నెంబర్స్, వాటిని ఒకదానితో ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే వాల్యూ ఎంత రావాలండి? 2 రావాలి. అలా వస్తే వాటిని ఏమంటారు? ట్విన్ ప్రైమ్స్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 and 5 ఉంది. 5లో నుంచి 5కి 3కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? 2. కాబట్టి ఇదొక ట్విన్ ప్రైమ్. అలాగే 5కి 7కి ఇవి కూడా రెండు పక్క పక్కనే ఉండే ప్రైమ్ నెంబర్స్ అండి. 7కి 5కి మధ్యలో డిఫరెన్స్ ఎంత అండి? దట్ ఈస్ 2. కాబట్టి ఇది కూడా ట్విన్ ప్రైమ్స్. అలాగే 11, 13 కూడా ట్విన్ ప్రైమ్స్. ఓకే అండి. నెక్స్ట్ రేషనల్ నెంబర్స్. ఏదైనా ఒక నెంబర్ని మనం p/q ఫామ్లో కనుక మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేయగలిగితే, మార్చగలిగితే దాన్ని రేషనల్ నెంబర్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఒక డెసిమల్ ఉంది, 0.25 అనే డెసిమల్ ఉంది. ఇది రేషనల్ నెంబర్ అంటే అవునండి. ఎలా? ఈ 0.25ని మనం p/qలోకి కన్వర్ట్ చేయగలుగుతాం. కాబట్టి ఇది ఒక రేషనల్ నెంబర్. అలాగే ఇప్పుడు పై అనేది ఒక రేషనల్ నెంబర్ అండి. దాన్ని మనం 22/7 కిందకి రాస్తాం. కానీ ఇది రేషనల్ నెంబర్ కాదు. ఎలా అంటే పై వాల్యూ ఎంత అండి? 3.14 సంథింగ్ చాలా ఉంటుందండి, చాలా పెద్దగా ఉంటుందండి వాల్యూ. దాన్ని మనం p/q ఫామ్లోకి ఎక్స్ప్రెస్ చేయలేం. కాబట్టి అది ఇర్రేషనల్ నెంబర్ కిందకి వస్తుంది. సరే, p/q ఫామ్ అంటే ఇది. అయితే ఇందులో నెగిటివ్స్ కూడా ఉంటాయంటే అవునండి, ఉంటాయి. -8/11 ఇక్కడ ఎగ్జాంపుల్లో చూపించారు. ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. 0 కూడా ఒక రేషనల్ నెంబర్. ఎలా అంటే 0/1, అది కూడా ఒక రేషనల్ నెంబర్. నార్మల్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, ఆల్ హోల్ నెంబర్స్, ఆల్ ఇంటిజర్స్ ఇవన్నీ కూడా రేషనల్ నెంబర్స్ కిందకే వస్తాయి. ఓకే అండి. మరి డెసిమల్స్, అన్ని డెసిమల్స్ రేషనలా అంటే కాదండి. డెసిమల్స్లో 2 టైప్స్ ఉంటాయి, కంటిన్యూస్ అండ్ నాన్ కంటిన్యూస్. అన్ని నాన్ కంటిన్యూస్ డెసిమల్స్ రేషనల్ నెంబర్స్. కానీ కంటిన్యూస్లో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి, కంటిన్యూస్ అండ్ రికరింగ్ అండ్ కంటిన్యూస్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్. కంటిన్యూస్ రికరింగ్ డెసిమల్స్ అంటే అవి ఈ కంటిన్యూస్ డెసిమల్స్ అంటే వాటికి ఒక ఎండింగ్ డిజిట్ ఈ ప్లేస్లో ఎండ్ అవుతుంది అనేది ఏంటూ ఏముండదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ చూడండి, 0.14586 అప్ టు సో ఆన్ అలా వెళ్తూనే ఉంటుందండి. ఆ నెంబర్ ఎక్కడ ఆగదు. అలాగే ఈ నెంబర్ చూడండి, 0.121212 అప్ టు సో ఆన్. ఇది కూడా కంటిన్యూస్గా అలా వెళ్తూనే ఉంటుందండి. ఇందులో పైన ఈ నెంబర్ని కంటిన్యూస్ అండ్ నాన్ రికరింగ్ అని పిలుస్తారు. కిందున్న ఈ నెంబర్ని కంటిన్యూస్ అండ్ రికరింగ్గా మనం చెప్పుకుంటాం. అయితే ఈ కింద ఉన్న ఈ కంటిన్యూస్ అండ్ రికరింగ్ డెసిమల్స్ని మనం p/q ఫార్మాట్లో మార్చుకోగలం. కాబట్టి ఈ కంటిన్యూస్ అండ్ రికరింగ్ డెసిమల్స్ అనేవి రేషనల్ నెంబర్స్, కానీ ఇవి కావు. ఏవి? కంటిన్యూస్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్స్ ఆర్ నాట్ రేషనల్ నెంబర్స్. ఓకే. మరి ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి? ఇర్రేషనల్ నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ని అయితే మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేకపోతామో వాటిని మనం ఇర్రేషనల్ నెంబర్స్గా పరిగణిస్తాం. కింద ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి, √2, √3, √5, √7, π, ఈ 0.2317. ఇక్కడ మీరు ఈ లాస్ట్ నెంబర్ కనుక చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది. ఇదేంటండి? కంటిన్యూస్ అండ్ నాన్ రికరింగ్ డెసిమల్. కాబట్టి దీన్ని మనం p/q ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయలేం. కాబట్టి ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు మనం కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇవి చాలా బిట్స్లో మనకు చాలా యూజ్ అవుతాయండి. ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే.
అయితే ఫస్ట్ పాయింట్ ఏంటండి, ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, హోల్ నెంబర్స్ని ఒకసారి ఇక్కడ రాస్తున్నాను చూడండి. 0, 1, 2, 3, 4, 5 అప్ టు సో ఆన్ n. ఓకే, ఈ నెంబర్స్లో ఇవన్నీ న్యాచురల్ నెంబర్సే కదండి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్క నెంబర్ న్యాచురల్ నెంబరే కదండి. కాబట్టి ఆల్ న్యాచురల్ నెంబర్స్ ఆర్ హోల్ నెంబర్స్. మరి రివర్స్ అండి, రివర్స్ కూడా ఓకే అవుతుందంటే కాదండి, 0 న్యాచురల్ నెంబర్ కాదు. ఓకే, నెక్స్ట్ ఆల్ హోల్ నెంబర్స్ ఆర్ నాట్ న్యాచురల్ నెంబర్స్. ఇదే మన సెకండ్ పాయింట్, ఎందుకంటే 0 అనేది న్యాచురల్ నెంబర్ కాదు. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి, ఈవెన్ నెంబర్ ప్లస్ ఈవెన్ నెంబర్ గివ్స్ ఈవెన్ నెంబర్. అంటే రెండు ఈవెన్ నెంబర్స్ని మనం యాడ్ చేసినప్పుడు దాని రిజల్ట్ కూడా ఈవెన్ నెంబరే ఉంటుంది. అంటే ఇప్పుడు ఒక ఈవెన్ నెంబర్, రెండు ఈవెన్ నెంబర్స్ తీసుకుందాం. 2 + 6 ఎంత అండి? 8. 2 అనేది ఈవెన్ నెంబర్, 6 అనేది ఈవెన్ నెంబర్. కాబట్టి రెండింటి యాడ్ చేస్తే వచ్చిన నెంబర్ కూడా ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఒక ఆడ్ నెంబర్ని యాడ్ చేసినా కానీ ఈవెన్ నెంబరే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 + 3 ఎంత అండి? 4. ఓకే, 1 + 3 = 4. 1 అనేది ఒక ఆడ్ నెంబర్, 3 అనేది ఒక ఆడ్ నెంబర్, కానీ యాడ్ చేస్తే వచ్చింది ఈవెన్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ ప్లస్ ఆడ్ నెంబర్ ఎప్పుడు ఆడ్ నెంబర్ వస్తుంది. ఓకే, 2 + 3 = 5. ఒక ఈవెన్ నెంబర్ని ఒక ఆడ్ నెంబర్ తోటి మల్టిప్లై చేస్తే వచ్చేది ఆడ్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఈవెన్ నెంబర్ మైనస్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఆల్సో ఈవెన్ నెంబర్. అంటే ఒక ఈవెన్ నెంబర్ని ఇంకొక ఈవెన్ నెంబర్తో తీసేస్తే మనకి ఈవెన్ నెంబరే వస్తుంది రిజల్ట్లో. 4 - 2 = 2, where 2 is an ఈవెన్ నెంబర్. ఓకే, ఆడ్ నెంబర్ మైనస్ ఆడ్ నెంబర్ కూడా ఈవెన్ నెంబర్. అంటే 5 - 3 = 2. 2 is an even number, where 5 and 3 are odd numbers. Okay, even number minus odd number gives us odd number. 4 - 3 gives 1. 1 is an odd number. Odd number minus even number gives odd number. 3 - 2 gives 1. That is an odd number. Next, even number multiplied by an even number. 2 × 2 gives 4. 2 × 4 gives 8. Next, odd number multiplied by odd number gives odd number. For example, 7 × 3 = 21. 21 is an odd number. Okay, and even number into odd number gives an even number. Even number ante 2 × 9. 2 9s are gives 18, where 18 is an even number. Okay, the smallest prime number is 2. 1 is not considered. Remember, 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. అలాని కాంపోజిట్ నెంబర్ అంటే కాదు. 1 అనేది ప్రైమ్ నెంబరు కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ఓకే, ద ఓన్లీ ఈవెన్ ప్రైమ్ అంటే ఒక ప్రైమ్ నెంబరు అది ఈవెన్గా ఉంటే ఒక ఈవెన్ నెంబర్స్ అన్నిట్లో ప్రైమ్ నెంబర్ ఉంది అని అంటే అది జస్ట్ ఒక 2 మాత్రమే. ఇంకా ఏ ఈవెన్ నెంబర్ కూడా ప్రైమ్ నెంబర్ కాదు. ఓకే, ఫస్ట్ ఆడ్ ప్రైమ్ ఈజ్ 3. 1 is in ఇందాక నేను సెవెంత్ పాయింట్ అని ఇందాక డిస్కస్ చేయడం జరిగింది. 1 ఈజ్ అన్ యూనిక్ నెంబర్, నైదర్ ప్రైమ్ నార్ కాంపోజిట్. 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు, కాంపోజిట్ నెంబర్ కూడా కాదు. ద లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఈజ్ 4. ఓకే, 4కు ముందే ఉన్నాయి 1 2 3, వేర్ 1 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ ఆర్ కాంపోజిట్ నెంబర్, 2 3 ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఇంకా మిగిలింది తర్వాత నెంబర్ 4. కాబట్టి లీస్ట్ కాంపోజిట్ నెంబర్ ఏంటంటే 4. లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఈజ్
9. ఓకే, మిగతా ముందున్న అన్ని ఆడ్ నెంబర్స్ కూడా ఈవెన్గా ఉంటాయి. ఈవెన్ అంటున్నా, ప్రైమ్ నెంబర్స్గా ఉంటాయి. అలాగే 1 అనేది నాట్ ఏ ప్రైమ్ నెంబర్, నాట్ ఏ కాంపోజిట్ నెంబర్. ఓకే, కాబట్టి లీస్ట్ ఆడ్ కాంపోజిట్ నెంబర్ ఏమంటుంది? 9. ఓకే.